పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రపంచ చమురు వాణిజ్య రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఉక్కుపాదం మోపింది. తమ సరిహద్దులో ఉన్న జలసంధి గుండా ఏ నౌక వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని చేస్తూ ఇరాన్ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. పర్మిషన్ లేనిదే ఆ నీళ్లలో పడవ కూడా కదలడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ రూల్స్ అగ్ర రాజ్యాలకు సైతం వణికి పుట్టిస్తున్న టైంలో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేసి బుక్ అయిపోయింది. వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద అవమానాన్ని తెచ్చిపెట్టింది. సరిగ్గా ఇక్కడే అసలు సీన్ మొదలైంది. కరాచీ పోర్టుకు సరుకుతో వెళ్లాల్సిన ఒక పాకిస్తాన్ కంటైనర్ నౌక ఇరాన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించింది. ముందస్తు అనుమతులు తీసుకోకుండా దర్జాగా వెళ్ళిపోవచ్చని పాక్ షిప్ కెప్టెన్ భావించాడు. కానీ ఇరాన్ నిఘా కళ్ళు వాళ్ళని వదిలిపెట్టలేదు. అనుమతులు లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించిన పాక్ నౌకను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ దళాలు వెంటనే గుర్తించాయి. క్షణాల్లో యాక్షన్లోకి దిగి నౌకను చుట్టుముట్టాయి. ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకొని వచ్చిన దారినే నౌకను వెనక్కు మళ్లించి పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాకిచ్చాయి. ఇది కేవలం ఒక నౌకను ఆపడమే కాదు, ఒక దేశం సార్వభౌమాధికారం చెంప చెల్లుమనిపించడమే. ఒక దేశానికి చెందిన భారీ వాణిజ్య నౌకను నడి సముద్రంలో ఆపేసి వెనక్కి తరిమేయడం అంటే అంతర్జాతీయ స్థాయిలో అది పాకిస్తాన్కు జరిగిన ఘోర అవమానం. ఇప్పటికే ఆర్థికంగా బిచ్చమెత్తుకుంటున్న పాకిస్తాన్కు ఇప్పుడు సముద్ర మార్గంలో ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్ మింగుడు పడడం లేదు.